ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చర్యాల పట్టణ కేంద్రంలో ఈ రోజు రాజరాజేశ్వరి సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభోత్సవానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ బాల లక్ష్మి హాజరయ్యారు. సిటీ స్కాన్ ప్రారంభోత్సవానంతరం ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చర్యాల ప్రాంత ప్రజలకు పట్టణంలో అతి చేరువలో సిటీ స్కాన్ వైద్య సేవలు అందుబాటులోకి రావడం ప్రజలకు అత్యంత మెరుగైన వైద్యం అందించబడుతుందన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సిటీ స్కాన్ సెంటర్ పెట్టడం మంచి ఉద్దేశమని రాజరాజేశ్వరి సిటీ స్కాన్ సెంటర్ డాక్టర్ సతీష్ అభినందించారు. సిటీ స్కాన్ సెంటర్ డాక్టర్ సతీష్ తో కలిసి ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. మీరు అక్కడ బాలలక్ష్మి సరే ఫోటో తీసుకుంటారు సతీష్ సైడ్ సార్ సైడ్ మరి కెమెరా చర్యల్లో సిటీ స్కాన్ ఓపెన్ చేయడము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. యాక్చువల్లీ ఓపెన్ చేద్దాం ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. సిద్దిపేట వరకు పోయి స్కానింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని లోకల్ డాక్టర్స్ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ చాలా తెలిసిన వాళ్ళని చెప్పడం వల్ల చాలా శ్రమించి 6 నెలల నుంచి ప్లాన్ చేసి ఈరోజు ఓపెన్ చేశాము. ఇది అందరూ సహకరిస్తారని చెప్పి లోకల్ డాక్టర్స్ గారు వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పి అనుకుని మేము ఈరోజు స్థాపించడం జరిగింది. మన ఎంపీ గారు కానీ బాలలక్ష్మి మేడం కానీ వాళ్ళు కూడా వచ్చి ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చేర్యాల టౌన్లో శ్రీ రాజరాజేశ్వరి సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభోత్సవానికి మా సోదరులు సతీష్, సంతోష్ కుమార్ కూడా ఇక్కడ ఈ ఫెసిలిటీ అంటే ఇంతకుముందు ఈ ప్రాంతంలో ఇటువంటి ఫెసిలిటీ లేదు. ఎందుకంటే బ్రెయిన్ సంబంధించి అన్ని సిటీ స్కాన్స్, తర్వాత వివిధ రకాల మంచి మెషినరీని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు హైదరాబాద్కో లేకపోతే జన్గాంకో లేకపోతే ఇంకో సిద్దిపేటకో పోయి ఇటువంటి టెస్టులు చేయించుకునే పరిస్థితి ఉంది. ప్రజలకు దగ్గరగా ఉండాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వీళ్ళను, ఎందుకంటే ముఖ్యంగా వీటి కోసం మళ్ళీ వాళ్ళ ఇబ్బంది ఉన్న పేషెంట్ ప్రతిసారి పెద్ద పట్టణాలకు పోయే పరిస్థితి లేకుండా అన్ని సదుపాయాలు ఒకే ప్లేస్ లో ఉండే విధంగా వీళ్ళు ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేశారు. డెఫినెట్ గా వీళ్లకు ఫ్యూచర్ లో మంచి సక్సెస్ రావాలని, అలాగే ప్రజలకు మంచి సేవ కూడా అందియాలని, ప్రజల చేత మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ ఆరోగ్యాలను మీరు జాగ్రత్తగా చూసి వాళ్ళకి సరైనటువంటి వైద్యాన్ని కూడా మీరు రిఫర్ చేసేటట్టుగా, అంటే మీ స్కానింగ్ సెంటర్స్కి వచ్చిన పేషెంట్ని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధిని లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ఉంటే కూడా మీరు సరైన డాక్టర్లను వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటున్నాను. సంతోషంగా ఉంది. మా అబ్బాయి డాక్టర్ సతీష్ ఇంతింతాయి పటుడింతాయి అన్న చందంగా ఎంతో ఎత్తుకి ఎదిగి ఈరోజు ఇక్కడ సిటీ స్కానింగ్ సెంటర్ రాజరాజేశ్వర సిటీ స్కాన్ సెంటర్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మా క్రియేట్ అంత సంతోషాలకు దక్కాలి. ముందుగా ఆయన సహకారంతోనే, అలాగే శ్రీకాంత్ గారు ఎల్లవెల్లో ఉంటూ సతీష్కు సహకరిస్తూ ఈ సెంటర్ స్థాపించడం జరిగింది. సెంటర్ స్థాపించడం ఉద్దేశం అంటే ధనార్జనే ధ్యేయంగా కాకుండా పేద ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించాలని మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళని కోరుకుంటున్నాను. పేద ప్రజలు ఎందుకంటే దూరం వెళ్ళలేరు, వాళ్ళకు తక్కువ సరసమైన రేట్లో మంచి నాణ్యమైన పరీక్షలు నిర్వహించి మనకి మంచి ఖచ్చితమైన రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ పేద ప్రజలకు కూడా అందరికీ అందుబాటులో ఉండి ఇంత ఇంకా 2 సెంటర్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా అలా అవకాశం వల్ల భగవంతుని ప్రార్థిస్తూ వారు నూరేళ్ళ ఆరోగ్యాలతో ఉంటూ దినదిన అభివృద్ధి చెంది ఇంకా పేదలకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేంద్రంలో డాక్టర్ సతీష్ గారు అండ్ సంతోష్ గారు ఇద్దరు కలిసి స్కానింగ్ అండ్
ఎక్స్రేకి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏర్పాటు చేయడం అనేది ఒక అభినందనీయము. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మంచి కార్యక్రమానికి అంటే ఇది మాది నా సొంత ప్రాంతం, చేర్యాల ప్రాంతము, నా పుట్టినూరు. ఈ ప్రాంతంలో ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సిద్దిపేట, జనగాము లేదా వరంగల్, హైదరాబాద్ వెళ్లే లోపు ఎన్నో రకాల ప్రాణాపాయ స్థితులకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచన చేసి వాళ్ళు ఏర్పాటు చేయడమే కాకుండా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు కలిసి మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఈ సెంటర్ని ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రజలందరికీ అందుబాటులో మీ వైద్య సేవలు అందిస్తున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ప్రాంత బిడ్డలుగా. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా మంచి వైద్య సేవల్ని మీరు ప్రజలకు అందించి ఒక బిజినెస్ రూపకంగానే కాకుండా, ఎందుకంటే వైద్యం అంటే ఇలా కార్పొరేట్ వైద్యం అంటేనే పేద ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక సేవా దృక్పథంతో మీరు వైద్యం అందిస్తున్నారనేది మాకున్న సమాచారము. దాన్ని మీరు కొనసాగించడంలో భాగంగా ఇది ఏర్పాటు చేశారు. చాలా అభినందనీయము. ఖచ్చితంగా మా అందరి సహకారం కూడా మీకు ఉంటుంది. కిరణ్ అన్నది మాది అందరిది కూడా. సో ఖచ్చితంగా మేము హెల్ప్ఫుల్గా ఉంటాము. ప్రజలందరికీ కూడా మీరు మీ వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. దాదాపు నేను ఇక్కడ చుట్టుపక్కల 4 మండల ప్రజలకు అక్షర హాస్పిటల్ స్థాపించి అందరికీ కూడా ఇన్ని రోజులు సేవలు అందిస్తున్నాను. దాదాపు చేర్యాల ప్రజలు, చుట్టూ 4 మండలాల ప్రజలు, ఇక్కడ రిపోర్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను దాదాపు సుపరిచితున్నే. ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ వాస్తవం ఉన్నాయి. ఇక్కడ ప్రజల మనసులో అంటే అందరి యొక్క ఆశీర్వాదం నాకు దొరికింది. ఒక 6 నెలల నుంచి సిటీ స్కాన్ పెట్టాలి అంటే మెయిన్గా సతీష్ సార్ సంకల్పం ఇది. సతీష్ సార్ రోజు వచ్చి కూడా సార్ ఇక్కడ ఇన్ని ఆర్టీఐ కేసులు వస్తున్నాయి, ఇందరు కడుపు నొప్పితో వస్తున్నారు, లేదా తల పగిలి స్కానింగ్ చేయించుకోవడానికి అసలు ఏమైందో ఇబ్బంది తెలియక వస్తున్నారు సార్. ఎక్కడో సిద్దిపేటకి, జనగాంకి, హైదరాబాద్ రిఫర్ చేస్తున్నారు. మీరు పోయే మార్గంలో ఎందరో ప్రాణాలు పోతున్నాయి. మనమే ఇక్కడ స్థాపిస్తే ఎలా ఉంటుందని నాతోనే ఒక నెల రోజులు, 45 రోజులు రోజు ఇదే చర్చ. అంటే స్థాపించేంత వరకు నా నోట్ నుంచి కూడా సరే ఓకే మనం చేద్దాం అనేంత వరకు కూడా దీని వెనుక మొత్తం ఉంది డాక్టర్ సతీష్ రేడియాలజిస్ట్ గారు. వారికి చాలా చాలా వారికి అభినందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే ఈరోజు సార్ ఎక్కడ స్కానింగ్ సెంటర్లో జాబ్ చేసుకున్నా ఆల్రెడీ వేరే దగ్గర చేస్తున్నారు. సార్కి మంత్లీ శాలరీ కానీ ఇంకోటి కానీ అంటే సౌకర్యంగానే ఉంది, బాగున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజల కోసం, సిద్దిపేటలో పుట్టినప్పటికి కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించి ఈరోజు శ్రీ రాజరాజేశ్వర సిటీ స్కాన్ సెంటర్ చామకూర చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరియు బాలలక్ష్మి గారితో ఈరోజు వచ్చి వాళ్ళ స్వహస్తాలతో స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేసినందుకు మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని, ఇక్కడి సేవలు అందరికీ కూడా అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు ఇప్పటి వరకు నా అక్షర హాస్పిటల్లో ఏదైతే ప్రజలకు సేవలు అందిస్తున్నానో, అమ్మాయి పుడితే 5,116 ఆల్రెడీ ఇస్తున్నాం, మీ అందరికి కూడా తెలుసు. దీంతో పాటు ఇంకో 3 నెలల నుంచి 6 నెలల్లో ఒక కార్యాచరణ రూపొందించబడుతుంది. ఇక్కడున్న 4 మండలాల ప్రజలకు అందరికి కూడా ఈరోజు నేను గవర్నమెంట్లో చేసినప్పుడు కూడా ఇక్కడ చాలా వరకు బీద ప్రజలు అంటే డబ్బులు లేకుండా అంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా మినిమం ఛార్జెస్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరి కోసం భవిష్యత్ కార్యాచరణలో 6 నెలల లోపు, ఈ వచ్చే 6 నెలలలో జూన్ లోపు ఏదో ఒక మంచి పథకంతో ముందుకు రావాలనే కాన్సెప్ట్ తోని ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అది రూపకల్పన చెందుతుంది. ఇదే అక్షర హాస్పిటల్లో రాబోయే రోజుల్లో, ఈ రోజు నేను ప్రమాణం చేస్తున్నా, రాబోయే రోజుల్లో రూపాయికి ఓపీకి చూడబడుతుంది. దీంతో పాటు అన్ని ల్యాబ్లు అంటే నా దగ్గర ఏదైతే బ్లడ్ టెస్ట్ చేస్తారో 50% అవుట్ రైట్ డిస్కౌంట్, మందులలో 30% డిస్కౌంట్, ఎటువంటి బెడ్ ఛార్జ్ లేదు, ఆక్సిజన్ ఛార్జ్ లేకుండా ఇక్కడున్న ప్రజలకు ఎల్లప్పుడు నేను ఉన్నన్ని రోజులు రూపాయికి వైద్యం చేయడానికి వచ్చే 6 నెలలలోపు సంకల్పిస్తున్నాను. దీనికి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి అందరిని పిలిచి ఇక్కడ ప్రజలకు మీ అందరి సమక్షంలో ఈ విషయాన్ని నా మనస్ఫూర్తిగా ఈ విషయం చెప్పి ఆ రోజు స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న రిపోర్టర్లు అందరూ కూడా సలీం కావచ్చు, వెంకటస్వామి గారు కావచ్చు, పశుపతి గారు కావచ్చు, అంటే ఇక్కడ ఉన్న దాదాపు నాకు సుపరిచితులే. ఏ రోజు కూడా నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నాకు ప్రతి రోజు కూడా ప్రతి దాంట్లో ప్రతి విషయం ఎల్లవేళలో నాకు సహకరించి, అంటే బయట రిపోర్టర్లకు మా రిపోర్టర్లకు ఉన్న తేడా ఏంటంటే బయట వాళ్ళు 2 రకాలుగా ఉంటారు, కానీ మా వాళ్ళు ఇక్కడున్న రిపోర్టర్లు మనసు అంటే వాళ్ళకి నచ్చితే ప్రాణం ఇస్తారు, లేదంటే వేరే కూడా చేస్తారు, అది అందరికి తెలుసు. కాబట్టి మా రిపోర్టర్లు అందరికి కూడా చేతులెత్తి మనస్ఫూర్తిగా ఇక్కడ ఈ రోజు స్కానింగ్ సెంటర్ జనాలు
అందరు సద్వినియోగపరచుకోవాలని మీ ముఖంగా అందరికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.